యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నీవు మహా అభివృద్ధి పొందుతావు. యోబు 8:7. గొర్రెలు కాచుకునే యోసేపును దేవుడు ఐగుప్తు దేశమంతటికి ప్రధానిగా హెచ్చించెను. గొర్రెలు కాచుకునే మోషేను దేవుడు గొప్ప నాయకుడిగా నియమించెను. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు గొప్ప రాజుగా ఎన్నుకొనెను. ద్వారా పాలకుడిగా నున్న మొర్దెకైను దేవుడు అదే దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టెను. తల్లి తండ్రి లేక పినతండ్రి సంరక్షణలో ఉన్న ఎస్తేరును దేవుడు రాణిగా ఏర్పాటు చేసుకొనెను. చెరకొనిపోయబడిన దానియేలును దేవుడు ఆ దేశంలోనే ప్రధాన వ్యక్తిగా ఉన్నతమైన స్థానంలో ఉంచెను. ప్రియమైన దేవుడి బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం నీ స్థితిని పరిస్థితిని గమనించగలరు. నువ్వు చేసేది ఏ చిన్న పనైనా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా దానిలో నమ్మకంగా ఉండు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. భక్తిగా ఉండు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చెయ్యి. ప్రార్థన మాత్రం మానవద్దు. త్వరలోనే దేవుడు నీ స్థితిని పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ప్రార్థించు, ప్రభు వింటాడు. నీవు ఆలకించు, దేవుడు మాట్లాడతాడు. నీవు నమ్ము, ప్రభు నీ కార్యం సఫలం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితం ప్రారంభం ముగింపు దేవుని చేతిలో ఉందని మర్చిపోవద్దు. ఆయనకే మన జీవితం ఇస్తే దాన్ని శాశ్వతంగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చనిపోతే బాగుండు అనే మాటలు వద్దు. ఎంతోమంది మన ముందు పోయిన వారున్నారు. దేవుని ప్రణాళిక ఇంకా నీ ఎడల ముగించలేదు. నీ ఊపిరి ఆయన చేతుల్లో ఉంది. నిరీక్షణ కలిగి జీవించినంత వరకు ఆనందంతో జీవిస్తూ ప్రతిరోజు సద్వినియోగం చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవేనా, 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 నీవేనా. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన